బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీసీవై పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ను మించి చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తనపై జగన్ సర్కార్ 27 అక్రమ కేసులు పెట్టిందని అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అదే పని చేస్తూ కేసులు బనాయిస్తున్నారని యాదవ్ విమర్శించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని రామచంద్ర యాదవ్ అన్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్ ఉంటే నకిలీ మద్యమని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని యాదవ్ దుయ్యబట్టారు. పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏ అరాచకాలు చేశాడని, ఏ దోపిడీ చేశారు, ఏ దౌర్జన్యాలు చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి 10 రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు 37,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము 69,000 కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్ గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రాజయ్యపేటలో ఇప్పటికీ సుమారు 12-13 కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు 200 మందికి పైగా అక్రమ కేసులు 307 లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, వేధించారు. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు. నా మీద తప్పుడు కేసులు పెట్టారని. సాక్షాత్తు అసెంబ్లీలో నా మీద 27 క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని, ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు, నేను చేసిన పోరాటానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు 10 కేసులకు పైగా పెట్టారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అపచారం జరిగింది కాబట్టి దీని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నా పైన తిరుమలలో కేసు పెట్టారు. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఒకే వ్యక్తి పైన ఏకకాలంలో ఒకే రోజు 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద 3 తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఒకే వ్యక్తి, మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు 3 సపరేట్ ప్రాంతాల్లో 3 నేరాలు ఎలా చేయగలడు? నేనేమైనా